హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. ఈరోజు నేను ట్రెండింగ్ శారీ టెజల్స్ను షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. శారీని ముందుగా టైట్గా మనం పెట్టాలండి. తర్వాత నీడిల్కు కాటన్ థ్రెడ్ కానీ ఈ విధంగా సిల్క్ థ్రెడ్ కానీ 8 స్టాండర్డ్స్ తీసుకునేసి ఒక 2 mm బీట్ అనేది నీడిల్కు తీసుకునేసి శారీ పైనుండి కిందికి దింపుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ముడి అనేది వేసుకోవాలండి. ఇలా ముడి వేసిన తర్వాత 8 స్టాండర్డ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాం కదా, దాన్ని 2 పార్ట్స్గా మనము డివైడ్ చేసుకునేసి ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్కటి రైస్ బీట్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కించుకోవాలి. ఇలాగ రైస్ బీడ్స్ 2 రైస్ బీడ్స్ ఎక్కించిన తర్వాత మనము ఈ 8 స్టాండర్డ్స్ సిల్క్ థ్రెడ్ను ఒకటిగా పట్టుకునేసి ముడి అనేది వేసుకోవాలండి. చాలా ఈజీగా ఈ ట్రెండింగ్ శారీ టెజల్స్ అనేది మనం కుట్టుకోవచ్చండి. సిల్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కు కాటన్ శారీస్కు చాలా బాగుంటుంది. సిల్క్ శారీస్కి అయితే ట్యాజిల్ లెంత్ అనేది మనము 1 ఇంచ్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్యాన్సీ ఐటమ్ శారీకి అయితే మనము ఈ ట్యాజల్ కొంచెం లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకుంటేనే బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా 8 స్టాండర్డ్స్ సిల్క్ థ్రెడ్ను ఒకటిగా పట్టుకునేసి ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకోవాలండి. తర్వాత రెడీమేడ్ ట్యాజల్ ఏ విధంగా చేసుకునేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించానండి. కాబట్టి ఇక్కడ మరొక పద్ధతి చూపిస్తున్నాను. మనం ఫింగర్స్తోనే ఈ విధంగా సిల్క్ థ్రెడ్ను రౌండప్ చేసుకునేసి ట్యాజల్స్ అనేది ఈజీగా కుట్టుకునేది చూపిస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా సిల్క్ థ్రెడ్ అనేది 100 టైమ్స్ రౌండప్ చేసుకోవాలండి ఫింగర్స్కు. తర్వాత ఆ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము రైస్ బీడ్స్ 2 రైస్ బీడ్స్కు ముడి వేసాం కదండి, దాని మధ్యలోకి ఈ సిల్క్ థ్రెడ్ని తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక చేత్తో పట్టుకునేసి సిల్క్ థ్రెడ్ను మనము జరీ థ్రెడ్ అనేది 2 స్టాండర్డ్స్ నీడిల్కి తీసుకునేసి ఈ విధంగా రౌండ్ అప్ చేస్తూ ముడి వేసుకోవాలండి 4 టైమ్స్. తర్వాత మనము ఈ విధంగా రౌండప్ చేసి ముడి వేసిన తర్వాత ఆ జరీలోకి నీడిల్ను పైనుండి కిందికి దింపుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. తర్వాత సిల్క్ థ్రెడ్ను మనము 1 ఇంచ్ లెంత్ అనేది పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి. ఒకవేళ ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కి అయితే 1.5 ఇంచ్ 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. డిస్టెన్స్ కూడా మనము 2 ఇంచెస్ డిస్టెన్స్ తీసుకోవాలండి ఒక ట్యాజిల్కు. సిల్క్ థ్రెడ్ మనము జరీ శారీస్కి అయితే 1 ఇంచ్ పెడితేనే బాగా లుక్ ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మరొకటి కూడా చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం జరీ థ్రెడ్ను రౌండప్గా చేస్తూ ముడి వేసుకునేసి 4 టైమ్స్ జరీ థ్రెడ్ నీడిల్ను పైనుండి కిందికి దింపుకునేసి కట్ చేసుకోవాలండి జరీని. ఈ విధంగా మన ఛానల్లో శారీ ట్యాజల్స్, మిర్రర్ వర్క్, అదేవిధంగా రంగోలీ, రీయూజ్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయండి. తప్పకుండా అమ్మా ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా మనము ఈజీగా శారీ టెజల్స్ అనేది కుట్టుకోవచ్చండి. లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి, 1 ఇంచ్ లెంత్ అనేది పెట్టాను. ఫ్యాన్సీ ఐటమ్ శారీస్కి అయితే 1.5 ఇంచుల నుండి 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి, ఎలా ఉన్నాయో కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.